జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం ఎగువనున్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద రావడంతో శ్రీశైలం డ్యాం నిండు కుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ దృశ్యాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, దగ్గర కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వచ్చి ఏదైతే కృష్ణమ్మ పర్వాలను చూసి పర్యాటకులు కూడా పులకించిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 లక్షల మందికి పైగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వచ్చి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడి కొంతమంది సందర్శకులు ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు కృష్ణమ్మ అందాలు? మేము అమరావతి నరుకులపాడు నుంచి వచ్చాము. ఇక్కడ లాస్ట్ 10 డేస్గా డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారని చెప్పేసి మేము పేపర్లో, టీవీలలో వాటిల్లో చూద్దామని అమరావతి నరుకులపాడు విలేజ్ బ్యాంక్ స్టాఫ్ మేము ముగ్గురం కలిసి వచ్చాము. సో ఇక్కడ మేము చూడడానికి చాలా ఆనందంగా ఉంది. మేము ఆల్రెడీ చాలా ట్రాఫిక్ ఉంది కానీ కార్ 2 కిలోమీటర్లు పార్క్ చేసి మేము నడుచుకుంటూ ప్రతి వ్యూ పాయింట్ చూసుకుంటూ వస్తున్నాము. సో ఇక్కడ అందరూ 2 రాష్ట్రాల పర్యాటకులు వచ్చి చాలా చూడాల్సిన ప్రదేశము. నాకు తెలిసి ఇంకొక 15 రోజులు చాలా నీళ్ళు ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. మీరు చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫైన్ సార్, మేము 10 రోజుల క్రితం ఈ శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకున్నాం. 10 రోజుల కింద వెలువెలబోయిన కృష్ణమ్మ నేడు పరవలు తొక్కుతూ పర్యాటకులని, ఇరు రాష్ట్రాల పర్యాటకులని ఆనందింపజేస్తూ, అలాగే ఇక్కడ సౌకర్యాలు కానీ ఈ ప్రభుత్వం పటిష్టంగా ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు దాంతోపాటు దేవస్థానం వారు కూడా పటిష్ట చర్యలు తీసుకొని పర్యాటకులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేస్తున్నారు. కానీ ఎంతో కొంత తీవ్రత లోనవుతూ అన్నిటికీ తట్టుకుంటూ పర్యాటకులు కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ కృష్ణమ్మ పర్వాలను చూడాలని ఉవ్విళ్ళూరుతూ చాలా సంవత్సరాల తర్వాత కృష్ణమ్మ పర్వాలు ఈ విధంగా తొక్కుతుందని చూసి ఆనందోత్సాహంతో వాళ్ళు చాలా కేరింతలతో మనసు ఉల్లాసపరుచుకొని వాళ్ళ జీవితానికి ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కువ బతికేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రకృతి అందాలు వీక్షించడానికి అని మా యొక్క వ్యక్తం భావం. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ అంతా ఇక్కడ. Yeah, it's amazing feeling. Everyone need to come here and check everything. A beautiful place, I think so. So, అందరూ రావాలని కోరుకుంటున్నా. Thank you. ఫస్ట్ టైం మీరు చూడండి? ఫస్ట్ టైం. గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరికి చూడలేదు? ఓన్లీ న్యూస్ పేపర్స్, టెలివిజన్ ఇంతే కానీ లైవ్లో చూడడం ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్. ఉన్నారా చూస్తాము ఇంత అద్భుతం? లేదు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, బట్ ఇట్స్ ఫర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. కీసరా. యా, మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తండోపతండాలుగా తరలి వచ్చి ఏదైతే కృష్ణానది, ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కృష్ణమ్మ పర్వాలను చూస్తూ ఆనందంతో పరవశిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీశైలం.